మీ జీవితంలో సవాళ్ల వల్ల ఎప్పుడైనా మీరు అసక్తంగా అనిపించుకున్నారా? బహుశా మీరు అధిగమించలేనట్టుగా అనిపించే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అలా అయితే మీరు ఒంటరిగా లేరు. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు వారు అధిగమించలేనట్టుగా అనిపించే విఘ్నాలను ఎదుర్కొన్నారు. కానీ వారి కథ యెహోషువ 10:29 నుండి 12:24 వరకు మన ఆధ్యాత్మిక పోరాటాలకు శక్తివంతమైన పాఠాన్ని అందిస్తుంది. మన ప్రధాన సత్యం ఇదే. దేవుని విశ్వాస్యత, మన అనుసరణ మరియు ఆయన పరిపూర్ణమైన సమయం కలిసి పనిచేసి మన జీవితాల్లో విజయాన్ని తెస్తాయి. ప్రాచీన ఇశ్రాయేలుకు వచ్చినట్లుగానే ఈ భాగాన్ని లోతుగా పరిశీలించినప్పుడు ఇవి భౌతిక యుద్ధాలే అయినా అవి మనకు ఆధ్యాత్మిక సత్యాలను సూచిస్తాయని గుర్తుంచుకోవడం అత్యంత ముఖ్యమైనది. ఎఫెసీలకు 6:12 మనకు గుర్తు చేస్తుంది. మన పోరాటం మాంసము రక్తము గలవారితో కాదు, కానీ పాలకులతో, అధికారులతో, ఈ చీకటి లోకల్లోని శక్తులతో, ఆకాశీయ స్థలాల్లోని దుష్ట ఆధ్యాత్మిక బలాలతో ఉంది. కాబట్టి ఇశ్రాయేలు కనాను జయించినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలను పరిశీలిద్దాం. మొదటగా, దేవుడు తన వాగ్దానాలకు అచంచలమైన విశ్వాస్యతను చూపినట్లు మనం చూస్తాము. యెహోషువ 11:23 ప్రకటిస్తుంది. యెహోవా మోషేకు ఆదేశించినట్లుగా మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకుని ఇశ్రాయేల్కు స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారి గోత్ర విభజనల ప్రకారం శతాబ్దాల క్రితం అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరిన ఈ సంఘటన మనకు ఒక విషయం స్పష్టంగా చూపిస్తుంది. ఎంత సమయం పట్టినా దేవుడు తన మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటాడు. నీ జీవితంలో దేవుని వాగ్దానాలు ఆలస్యంగా అనిపిస్తున్నాయా? ధైర్యంగా ఉండండి. దేవుని సమయం పరిపూర్ణమైనది. ఆయన వాగ్దానాలు నిశ్చయంగా నెరవేరుతాయి. ఆయన ఇశ్రాయేల్కు నమ్మకంగా ఉన్నట్లే మీకు కూడా నమ్మకంగా ఉంటాడు. రెండవది, మనం విధేయత యొక్క ముఖ్యతను గమనించగలము. యెహోవా ఆజ్ఞాపించినట్లుగా అనే పదబంధాలను మనం చూస్తాము. ఈ పదబంధాలు పునరావృతమవుతూనే ఉంటాయి. యెహోషువ 11:15లో ఇది ప్రత్యేకంగా హైలైట్ చేయబడింది. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, మరియు యెహోషువ దానిని చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలో ఏదీ అతను మిగిల్చలేదు. ఇశ్రాయేలీయుల విజయానికి వారి దేవుని ఆజ్ఞలకు విధేయత నేరుగా సంబంధించింది. ఇప్పుడు ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. మీ జీవితంలో దేవునికి పూర్తిగా విధేయంగా ఉండటానికి మీరు సంకోచిస్తున్న ఏదైనా ప్రాంతాలు ఉన్నాయా? గుర్తుంచుకోండి, అర్ధ విధేయత కూడా అవిధేయతే. ఆత్మీయ యుద్ధాలలో మన విజయం పూర్తిగా దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి మన సిద్ధతపై ఆధారపడి ఉంటుంది. మూడవది, మనం ఈ విజయంలో దేవుని అద్భుతమైన ఏర్పాటును చూస్తాము. అది వ్యూహాత్మక మార్గదర్శకత అయినా లేదా అద్భుతమైన హస్తక్షేపమైన. 10వ అధ్యాయంలో సూర్యుడు నిలిచిపోయిన సంఘటనను గుర్తుందా? దేవుడు ఇశ్రాయేలీయులకు విజయం కోసం అవసరమైన ప్రతిదానిని అందించాడు. మీరు ఏ యుద్ధాన్నైనా ఎదుర్కొంటున్నా దేవుడు మీకు అవసరమైన ఏర్పాటును ముందుగానే సిద్ధం చేశాడు. మీ పని దేవునిపై నమ్మకం ఉంచి ఆయన పాటించడం. చివర మనం దేవుని పరిపూర్ణ సమయాన్ని కార్యరూపంలో చూస్తాము. యెహోషువ 11:18లో చెప్పబడినట్లు యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు. ఈ విజయం ఒక్క రాత్రిలోనే సాధించబడలేదు. ఇది చాలా కాలం ప్రయత్నాన్ని తీసుకుంది. ఇది మనకు దేవుని యోచన తరచుగా క్రమంగా ఆవిష్కృతమవుతుందని, మన నుండి సహనాన్ని మరియు పట్టుదలను కోరుకుంటుందని గుర్తు చేస్తుంది. మన తక్షణ తృప్తి సంస్కృతిలో విషయాలు త్వరగా మారకపోతే నిరుత్సాహానికి లోనవడం సులభం. దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమే. విజయం ఆలస్యంగా వచ్చినా మీరు విశ్వాసంలో నిలిచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఎందుకంటే నా అమ్మమ్మ చేసిన నిరంతర ప్రార్థన ఇది సమాధానం. నా నానమ్మ, తాతయ్యలను నేను ఎప్పుడూ కలవలేదు ఎందుకంటే వారు నా పుట్టుకకు ముందే మరణించారు. నా కుటుంబం చర్చికి వెళ్లేది కాదు లేదా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేది కాదు. అందువల్ల వారు యేసును ఎంతగా ప్రేమించేవారో తెలియదు. కానీ నా జీవితంలో తరువాత నా తాతయ్య, నానమ్మ యేసును ఎంతగా ప్రేమించేవారో నేర్చుకున్నాను.
నా అమ్మమ్మ గొప్ప ప్రార్థనాచారిణి. ఆమె గురించి చదివిన ఒకే విషయం ఆమె ప్రార్థనా జీవితం. ఆమె ఒక పేద మహిళ, దేశంలోని దూర ప్రాంతాల్లో నివసించేది. కానీ ఆమెకు అడవిలో ఒక ప్రదేశం ఉండేది. ఆమె దేవుని ముఖాన్ని వెతుకుతూ ప్రార్థించేది. ఆమె పిల్లల కోసం వేడుకొనేది. నా తండ్రిని రెండో ప్రపంచ యుద్ధానికి పంపినప్పుడు ఆమె మనసులో ఏమి ఉండి ఉండొచ్చో ఆలోచించేవాడిని. నా తండ్రి దేవుని కోసం జీవించలేదు. నా తాతయ్య ఇంటికి తిరిగేలోపే నా అమ్మమ్మ గుండె సమస్యలతో మరణించింది. ఆమె ఎలా అనుభవించిందో నేను ఆలోచించేవాడిని. నిరాశ చెందిందా? ఆమె ఓటమిలో మరణించిందా? అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆమె చూడకుండానే మరణించింది, కానీ నమ్మికతోనే. కానీ ఆమె మరణించిన 23 సంవత్సరాల తర్వాత ఆమె మనవడు ఒక గుడిలోకి వెళ్లి సువార్తను వినాడు. పరిశుద్ధాత్మ బుద్ధి చెప్పాడు. యేసు నాకు అవసరమని నేను జీవితాన్ని ఆయనకు అర్పించాను. నేను యేసును స్వీకరించిన ఫలితంగా నా తండ్రి తన హృదయాన్ని యేసుకు అర్పించాడు. 2 సంవత్సరాల తర్వాత క్రీస్తును స్వీకరించాడు. 25 ఏళ్లు పట్టింది, కానీ దేవుడు నా అమ్మమ్మ ప్రార్థనకు ఆమె కుమారుడిని రక్షించాడు. కానీ అంతేకాదు, ఆమె ఎప్పుడూ కలవని మనవడిని ఆయన రక్షించాడు. ఆమె చివరి వరకు ప్రార్థనలో స్థిరంగా నిలిచి దేవుడు ఆశీర్వదించి ప్రత్యుత్తరమిచ్చాడు. నేను ఈ కథను మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే నేను స్థిరమైన ప్రార్థన యొక్క ఫలితాన్ని. ఈ అనుభవం నాకు యెహోషువ కనాను దేశాన్ని జయించినప్పుడు నేర్చుకున్న పాఠాలను నేర్పింది. దేవుడు వాగ్దానాలకు నమ్మకమైనవాడు. మన విధేయత ముఖ్యం. ఆయన సమయం పరిపూర్ణమైనది మరియు ఆయన సమృద్ధి ఎప్పుడూ తగినంతగానే ఉంటుంది. కాబట్టి మీరు ఈ రోజు ఏ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు? మీ ముందున్న ఎరికో ఏమిటి? అప్లమేసియోగ్యంగా అనిపిస్తోంది. ఇశ్రాయేలు అధికారం పొందినప్పుడు వచ్చిన పాఠాలను గుర్తు. 1. దేవుడు తన వాగ్దానాలకు నమ్మకంగా ఉంటాడని విశ్వసించండి. 2. ఆయన ఆజ్ఞలను పూర్తిగా పాటించండి, అవి అర్థం కాకపోయినా సరే. 3. దేవుని సమృద్ధిని ఆశించండి, విజయం కోసం అవసరమైనదంతా ఆయన అందిస్తారని తెలుసుకోండి. 4. విశ్వాసంలో స్థిరంగా ఉండండి, దేవుని సమయం పరిపూర్ణమైనదని తెలుసుకోండి. ఈ సూత్రాలను అనుసరించినప్పుడు ఇశ్రాయేలుకు విజయాన్ని అందించిన దేవుడే ఈ రోజు మీ కోసం యుద్ధం చేసే దేవుడని మీరు గ్రహిస్తారు. మీ ఎరికో ఒక రోజులో కూలిపోకపోవచ్చు, కానీ విశ్వాసం, విధేయత మరియు స్థిరతతో మీరు విజయాన్ని చూడగలుగుతారు. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనవాడు మరియు ఆయనలో మనం మరియు విజేతల కంటే మరియు ఎక్కువ.